జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధం సభలకు గాని మేమంతా సిద్ధం బస్సు యాత్రకి ప్రజల్లో వస్తున్న ఆ ఆదరణ ప్రేమ ప్రజలు ఆయన కోసం తప్పిస్తున్న తపన చూసి ఇక ఈ తెలుగుదేశం పార్టీకి జనసేనకి పుట్టగతులు ఉండవని తెలుసుకొని జగన్ అన్నవాడు ఉంటే మనకి డిపాజిట్లు కూడా రావని ఈరోజు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యాయత్నం చేయటం ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా కళ్ళారా చూశారు. నిన్నటి రోజు ప్రజాస్వామ్యంలో చీకటి రోజు. ఈసీ దీన్ని సీరియస్ గా తీసుకొని చంద్రబాబు నాయుడు జగన్ గారి మీద చేసిన ఈ హత్యాయత్నం మీద కేసు వెంటనే ఫైల్ చేయాలి. ఎవరెవరి చేత ఈ తప్పు చేయించాడో చంద్రబాబు నాయుడు అందరి మీద కూడా కేసుని నమోదు చేసి వాళ్ళందరినీ కూడా లోపలికి పంపించాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజల వద్దకు వెళ్లి తాము ఏం చేశాం లేదా ఏం చేయబోతున్నామో ప్రజలకు చెప్పి వారి అభిమానాన్ని పొంది అధికారంలోకి రావాలే గాని ఈ రోజు ఇలా దాడులు చేసి మనుషుల్ని అంతమొందించాలన్న ఈ యొక్క ఏమంటారు కుటిల రాజకీయాలు, నీచమైన రాజకీయాలకి పోలీస్ స్టాప్ ఈసీ పెట్టాలని కూడా డిమాండ్ చేస్తున్నాను. కానీ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి లాంటి మనసున్న నాయకుడు, గొప్ప నాయకుడు, ప్రజల కోసమే పుట్టిన నాయకుడు, ప్రజకి మంచి చేసే నాయకుడు, ప్రజల కష్టాల్ని దూరం చేసే దేవుడు ఆయన ఇచ్చిన మాట కోసం మేమంతా కూడా సైలెంట్ గా అన్ని భరిస్తూ వచ్చాం. కానీ ఇంకా భరించే ఓపిక మాకు లేదు. ప్రజల్లోకి దీన్ని తీసుకెళ్తాం. మీరు ఏ జగన్మోహన్ రెడ్డి గారి రక్తం అయితే చూసారో మీ రక్తాన్ని చూసే విధంగా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా మే 13వ జరిగే ఎలక్షన్స్ లో ఈ తెలుగుదేశం జనసేన కుటిల రాజకీయాల్ని మరి తరిమి కొట్టే విధంగా ఆ పార్టీలని, ఆ నాయకుల్ని, ఆ కుటిల రాజకీయాల్ని రాష్ట్రం నుంచి తరిమి కొట్టే విధంగా ప్రజల్ని చైతన్యపరుస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఈసీ మేల్కొనాలి. ఈ తప్పు చేసిన వాళ్ళని, చేయించిన చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కూడా అరెస్ట్ చేయించాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం.